హాయ్ హలో నమస్తే నేను మీ జోగి బ్రో. వెల్కమ్ టు మై ఛానల్ జోగి జగదీష్ యూట్యూబ్ ఛానల్. ఈజీ గార్డెనింగ్ టిప్స్ కోసం ఛానల్ ఫాలో అవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఫాలో అవ్వండి. అలాగే ఒక్క లైక్ చేయండి బంగారు తల్లులారా. ఈ వీడియో ఇంకా ముందుకు వెళ్తుంది. చామంతులు చూసారా ఎంత విరబూసేసాయి. నేను పడిన కష్టానికి ఇంకా ప్రతిఫలం దొరికినట్లుగా అయింది. ఇంకా మీరు ఇంకో అనుకోవచ్చు మొక్కల నుంచి పొగలు ఏమి వస్తున్నాయని. దాని గురించే చెప్తానండి ఈ వీడియోలో. మనకు మొక్కలకు మనకెలాగో దిష్టి ఉంటుందో మొక్కలకు కూడా అలాగే దిష్టి ఉంటుందండి. దాని గురించి అని చెప్పి నేను ఇంట్లో ఎప్పుడు కానీ గుగ్గిలం ధూపం వేసి, ఇది చిన్న గుగ్గిలం కుండీలా ఉంటుంది చిన్నది, అది 5 రూపీస్ అవుతుంది. బయట నేను కొనుక్కు తెచ్చుకున్నాను. బొగ్గులు అదిగోండి అలా ఉంటుంది. మట్టి ప్రమిదలు పెట్టి వెలిగించానన్నమాట. పొగ వస్తూనే ఉంది. ఇంకా ఇంట్లో దేవుళ్ళకి అందరికీ తిప్పినాక చివరికి తీసుకెళ్ళి మొక్కల దగ్గర కూడా ధూపం వేశాను. ఈ ధూపం వేయటం వల్ల మనకి ఏమవుతుందంటే మొక్కలకు ఉండే దిష్టి పటాపంచలు అవుతుంది. అలాగే మందార మొగ్గలు అటువంటివి రాలటం కూడా తగ్గుతుందండి. అంట్లు గాలి ముట్లు గాలి ఉంటాయి కదా, ఆ గాలుల నుంచి మనకు మొగ్గలు రాలే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటివన్నీ నా ఎఫెక్టు ఇలా ఉండవు. చూడండి చిగుళ్ళు మంచిగా వచ్చాయి. చామంతుల గురించి కూడా నేను పూర్తిగా వీడియోలో మీకు చూపిస్తాను. ఇంతకుముందు మన గార్డెనింగ్ వీడియోలో కూడా నేను దిష్టి మొక్కలకి ఏ విధంగా ఎన్ని రకాలుగా మనం తీయొచ్చు అన్నది చూపించాను. అది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది కూడా చూడండి. అది చాలా యూజ్ఫుల్ అవుతుందండి. మనకే కాదు అందరి కళ్ళు ఒక్కలాగా ఉండవండి. మొక్కల పైన కూడా దిష్టి ఉంటుంది. కొన్ని కళ్ళు ఉంటాయన్నమాట. ఆ కళ్ళు బాగా ఉన్న వస్తువు పైన పడిందంటే అది వెంటనే నాశనం అయిపోతుంది. ఇది సత్యం, ఇది నిజం అండి, నాకు తెలుసు. కాబట్టి నేను వీక్లీ వన్స్ 10 టైమ్స్ 10 డేస్కి ఒకసారి అని నేను ఇలాగ ఇస్తూ ఉంటాను. ఏమీ లేకపోతే ఒక అగరబత్తి అయినా వెలిగించి చుట్టూ మొక్కల దగ్గర ఇలా తిప్పేసి ఆ మొక్కలో కుండీలో ఏదో ఒకటి పెట్టేస్తుంటాను అన్నమాట. ఈ విధంగా పెట్టడం వల్ల మనకు మొక్కలకు దిష్టి అన్నది ఉండదు. కంపల్సరీ ఇది మీరు ఫాలో అయితే బాగుంటుంది. నమ్మకపోవడం అనేది మీ ఇష్టం, కానీ నిజంగా ఇది నిజమండి. మొక్కలు చక్కగా హెల్తీగా ఉంటాయి. మనలాగే అది కూడా ఒక జీవి కదా. ఆ జీవి అనేటప్పుడు చక్కగా ఉందంటే దానికి దిష్టి ఉంటుంది కదండి. ఈ విధంగా నేను చేశాను. అలాగే ఎప్పుడు కూడా చేస్తుంటాను, మీరు కూడా చేయండి. చేస్తే మీ మొక్కలు కూడా చక్కగా గ్రీన్గా ఉంటాయండి. ఈజీగా మనం ఇంట్లో దేవుళ్ళకి ఎలాగో ధూపం వేస్తాం కదా, ఆ టైం అప్పుడే అలా ఒకసారి తీసుకెళ్ళి చూపించేస్తే అయిపోతుంది. ఇంతకుముందు వీడియోని చూడండి. ఈ వీడియో మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. నమ్మండి, దిష్టి అయితే కంపల్సరీ ఉంటుందండి. మనిషి కన్ను పడితే నల్లరాయి కూడా నుజ్జు అవుతుందండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, షేర్ చేయండి, లైక్ చేయండి. హ్యాపీ గార్డెనింగ్ అండి.